ఒక చల్లటి సాయంత్రం భరత్ పాఠశాల నుండి ఇంటికి నడుస్తూ తనంతట తానే హమ్ చేస్తూ వెళ్తున్నాడు. గాలిలో వేడి నలుకు ఉంది. పక్షులు పలుకుతుండగా గ్రామ మార్గం నిశ్శబ్దంగా ఉంది. ఊహించని విధంగా భరత్ ఆగిపోయాడు. ఒక పొద దగ్గర నుండి మృదువైన అరుపు వినిపించింది. ఆశ్చర్యంతో భరత్ ఆ పొదలోకి తొంగి చూశాడు. అక్కడ మట్టి తడిసి వణుకుతున్న ఒక చిన్న గోధుమ రంగు కుక్కపిల్లి కనిపించింది. దాని మెడలో నీలం బాండ్ మరియు చిన్న వెండి గంట ఉంది. హాయ్ చిన్ని అని భరత్ మురిపేంగా చెప్పాడు. అది లేచుకుని అతని చెంపను నక్కింది. దాని తోక ఉల్లాసంగా ఊగిపోతుంది. భరత్ ఆ కుక్కపిల్లను ఇంటికి తీసుకెళ్లి వేడిగా ఉండే పాలు ఇచ్చాడు. నర్మమైన తువ్వాలులో చుట్టాడు. ఆ చిన్న కుక్కపిల్లకు భరత్ బడీ అని పేరు పెట్టాడు. తర్వాత రోజు భరత్ పోస్టర్లు తయారు చేసి ఊరిలో తిరుగుతూ ఎవరికైనా కుక్కపిల్ల పోయిందా అని అడిగాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక వారం తర్వాత భరత్ తల్లిదండ్రులు చిరునవ్వతో, బయటివాళ్లు దొరకలేదు, బడీ ఇప్పుడు మనవాడే అని చెప్పారు. భరత్ బడీని గట్టిగా ఆలింగనం చేశాడు. ఆ రోజు నుండి వారు విడిపోలేని మిత్రులయ్యారు.